రాజయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతను గ్రామ పెద్ద. గ్రామంలో పేదవాళ్ళకి తన పొలంలో పని కల్పించేవాడు. కానీ అతను తన కూలీలకు చాలా తక్కువ డబ్బులు ఇచ్చేవాడు. అయ్యా, మీరు ఇచ్చే కూలీలు చాలా తక్కువగా ఇస్తున్నారు. దయచేసి మాకు ఎక్కువ కూలీలు ఇవ్వండి. ఏంటి, ఎక్కువ కూలీ డబ్బులు ఇవ్వాలా? మీరు చేసేదే పని తక్కువ, దానికి ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు. ఇచ్చిందే తీసుకొని పని చేయండి. అలా చాలీ చాలనట్లు కూలీలు డబ్బులు ఇచ్చి వాళ్ళ కష్టాలని దోచుకునేవాడు రాజయ్య. అయితే రాజయ్య వ్యవసాయ కూలీల్లో భద్రుడు అనే కూలి ఉన్నాడు. రాజయ్య ఇచ్చే తక్కువ కూలీ డబ్బులు భద్రుడికి తన కుటుంబాన్ని పోషించుకోవాలన్నా చాలా ఇబ్బందిగా పడేవాడు. మీ యజమాని గొడ్డు చాకిరీ చేయించుకొని చాలా తక్కువ డబ్బులు ఇస్తే మన ఇంట్లో పిల్లలు మరియు మనం ఎలా జీవించగలం? ఏం చెయ్యాలి? నేను కానీ నాలాంటి కూలీలు కానీ నోరెత్తి ఎదురేస్తే మరుసటి రోజు పని మానిపించేస్తాడు. పని మానిపించిన వాడు వేరే పనికి వెళ్తే వేరే పనిలో చేర్పించుకోకుండా చేసేవాడు ఆ రాజయ్య. మరుసటి రోజు భద్రుడు మరియు ఇతర వ్యవసాయ కూలీలు కలిసి మాట్లాడుకుంటూ, మన యజమానికి మనం నోరెత్తి ఒక్క మాట అంటే చాలు, కొంత డబ్బు చేతిలో పెట్టి ఇచ్చిందే తీసుకోవాలని చెప్పడంతో ఇచ్చిందే తీసుకొని పని చేస్తున్నాం. ఈ సమస్య ఎన్ని రోజులుగా మన కష్టాలను దోచుకుంటుంది. దీనికి ఏదైనా పరిష్కారం చూడాలి. దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది. పొక్కూరులో ఉండే గ్రామ పెద్ద మన సమస్య చెప్దాం. ఆయన మన సమస్యను తప్పక పరిష్కరిస్తారు. చిత్తాపురం ఊరికి కొంత దూరంలో ధర్మవరం అనే గ్రామానికి విజయేంద్ర అనే వ్యక్తి గ్రామ పెద్దగా ఉంటాడు. భద్రుడు మరియు ఇతర కూలీలు ధర్మవరంలో ఉండే విజయేంద్ర దగ్గరకు చేరుకొని తన సమస్యను చెప్పుకుంటారు. అప్పుడు విజయేంద్ర, నాకు అతని గురించి తెలిసిందే, కానీ గ్రామ పెద్ద అవ్వడంతో ఏమీ అనలేకపోయా. ఇప్పుడు అతని సంగతి చూస్తా అని విజయేంద్ర ఆ కూలీలకు చెప్పి పంపించేస్తాడు. కొన్ని రోజుల తర్వాత రాజయ్య ఇంటికి విజయేంద్రుడు వస్తాడు. ఏమిటి విజయేంద్ర గారు, ఎప్పుడు లేనిది నా ఇంటికి వచ్చారు? స్నేహితులు అన్నాక రావద్దా ఏంటి? మీరు ఎటువంటి సమాచారం లేకుండా వచ్చారు కదా, అందుకని అలా అడిగాను. మీరు ఇంతకు వచ్చిన పని ఏంటో చెప్పలేదు. అది రహస్యం, ఇప్పుడు చెప్పొద్దు. సాయంత్రం నీకు నేనొచ్చిన పని ఏంటో చెప్తా. సాయంత్రం రాజయ్య మరియు విజయేంద్ర ఇద్దరూ మాట్లాడుకుంటూ, నేను చెప్పే రహస్యం ఎవ్వరికి చెప్పకు. ఏదో రహస్యం అంటున్నాడేంటి? సరే, ఎవరితో చెప్పవును? అయితే విను. నా గ్రామంలో పాడుబడ్డ ఒక బంగళా ఉంది. ఆ బంగళా ఒక గదిలో కొంచెం లోతుకి చిన్న గొయ్యి తీస్తే అందులో కొంత బంగారం దొరుకుతుంది. ఆ బంగారం నేనొక్కడనే మోసుకొని రాలేను కాబట్టి నీ సహాయం కోరి వచ్చాను. బంగారం మాట వినగానే రాజయ్యకు ఆశ కలుగుతుంది. విజయేంద్ర కంటే ముందే చేరుకుని ఆ బంగారం మొత్తం తన సొంతం చేసుకోవాలని అనుకుంటాడు రాజయ్య. సరే, రేపు రాత్రి 12 గంటలకి ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పి రాజయ్య విజయేంద్ర ఇద్దరు కలిసి నిద్రపోతారు. మధ్యరాత్రి రాజయ్య లేచి, ఈ విజయేంద్ర బంగారం గురించి చెప్పి చాలా పెద్ద పొరపాటు చేశాడు. నేను ఇతనికి రేపటి వరకు సమయం ఇచ్చాను, కానీ నేను ఈ రాత్రికే ఆ బంగారం మొత్తం నా సొంతం అవుతుంది అని ఆనందపడిపోతాడు రాజయ్య. రాత్రి ఒంటరిగా పక్క గ్రామానికి బయలుదేరుతాడు రాజయ్య. అక్కడకు వెళ్ళి చూస్తే ఎటువంటి బంగారం ఉండదు. అంటే ఈ విజేంద్ర నన్ను కావాలనే ఆశపెట్టి మోసం చేశాడన్న మాట. ఇతని సంగతి రేపు చెప్తా. మరుసటి రోజు రాజయ్య విజేంద్రపై కోప్పడుతూ, నువ్వు నాకు ఆ బంగ్లాలో
బంగారం ఉందని ఆశ పెట్టి మోసం చేస్తావా? నేను నిన్ను మోసం చేస్తే నువ్వు చేసిందేంటి? పేదవాళ్ళైన ఆ కూలీల దగ్గర తక్కువ కూలీ డబ్బులు ఇచ్చి వాళ్ళ కష్టాలను దోచుకొని నువ్వు వాళ్ళను ఎలా మోసం చేశావో నేను కూడా అలాగే చేశా. నిన్ను ఆశ పెట్టి మోసం చేశాను. నువ్వు కూడా వాళ్ళని ఎక్కువ డబ్బులు ఇస్తానని మోసం చేయలేదా? విజయేంద్ర మాటలు విని రాజయ్య మార్పు చెందుతాడు. అప్పటి నుండి ఏ కూలీలకు కూడా తక్కువ డబ్బులు ఇవ్వలేదు. అందరికీ సరిసమానంగా ఎక్కువ కూలీ డబ్బులు ఇచ్చేవాడు రాజయ్య. అందరికీ నమస్కారం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వారంలో కలుద్దాం.